కొందరు మన చేతి తింటారు, మన రెక్కల కష్టం చేయించుకుంటారు, మనల్ని అవసరం ఉన్నంతసేపు వృద్ధిగా తిరుగుతారు మనోళ్ళని. తర్వాత అదే మనకు అవసరం వచ్చిందనుకో వాళ్ళు ఇటు ముఖాన తొంగి కూడా చూడరు. అట్లుంటారు జనాలు. కొందరు మనుషులు ఎట్లున్నారు తెలుసా, నమ్మిచ్చి గొంతు కోసే రకాల లెక్క ఉన్నారు. అట్లున్నారా లేదా జనాలు కామెంట్ చేయండి దోస్తులు. ఎవరిని అంత ఈజీగా నమ్మకుంలే. మనం ఎవడైనా సరే, మనోడు లేడు మందోడు లేడు, ఎవ్వరు లేడు, ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే మనం ఎవరిని అయితే నమ్ముతామో వాళ్ళే మనల్ని నమ్మిస్తారు, బోరెంగొస్తారు. ఎవరిని నమ్మకూడలే, అంత మంచి మనుషులు ఎక్కడ లేరు. అంతేనా కాదా? మన సొమ్ము తిని మన ఇంకా గోతులు తీసే మనుషులు ఉంటారు. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. ఇంకొక మాట చెప్తా దోస్తులు, మనం కష్టంలో ఉన్నప్పుడు మా అయ్య వస్తుంది, మా అవ్వ వస్తుంది, మా వాళ్ళు ఉన్నారు బలగం, వీళ్ళోళ్ళు ఉన్నారు, వాళ్ళోళ్ళు ఉన్నారు, ఎవరికి ఎవడు కాదు. మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, 10 పైసలు వెనకేసుకుంటేనే సట్టుంటేనే చుట్టమంటారు. అదే ఒక్కరోజు లేకపోతే మనుషుల తీరు ఎట్టుంటుంది తెలుసా? వీడు నా కిందికి అత్తడు అన్నట్టు చులకనతనం చూస్తారు. ఆ చులకనతనం వద్దు. వాళ్ళు మనకేంది ఎవరికి తల వంచకుండా మన రూపాయి మనం ఖర్చు పెట్టుకునేటట్టు సంపాదించుకొని మన కాళ్ళ మీద మనం బతకాలి. అంతేనా కాదా దోస్తులు? కామెంట్ చేయండి. తలంచి బతికే బతుకుడు కాదు, తలెత్తుకొని బతికే బతుకుడు బతకాలి. నిజాయితీగా ఎంత సంపాదించుకొని నిజాయితీగా బతికి నిరూపించి నన్ను నీ కాళ్ళ కింద పడి అబ్బా వీడిని అంటిండ్రా, వీడు ఈ రోజుల వీడే మంచిగా ఉన్నాడు రా అన్నట్టు ఉండాలి. సరే దోస్తులు, గుడ్ నైట్. సరే కానీ నేను చెప్పిన వాక్యాలు నిజమా కాదా అని మంచి మాటలు చెప్పినా లేదా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. లాంగ్ వీడియోలు అన్నీ చూడండి దోస్తులు. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఎవరి జీవితంలోనైనా తాకే ఉంటాయి. అవునా కాదా చెప్పుండి.